మహోన్నతుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తునాథుని అతి శ్రేష్టమైన శుభనామంలో క్రీస్తునాథుని జన్మదిన వేడుకలు ఓఫిర్ మినిస్ట్రీస్ అగాపే గాస్పల్ టీం ద్వారా జరుగుతున్న ఈ 29వ కూడికకు మీ అందరికీ స్వాగతం. ఇంకా రేపు రాత్రితో ఈ క్రిస్మస్ సంబరాలు కొత్తపేట అవిడితో ముగించబడితే అప్పటి వరకు ఇంకా ఒక కూడిక మాత్రమే ఉంది. ఇంకా మనకు ఈ ఆఖరి కూడికల్లో కూడా అందరూ కూడా పాల్పంపులు పొంది దేవుని మహిమపరచండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అండి మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యము ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని ప్రశ్నలు న్యాయంగా అడిగే ప్రశ్నలు ఉంటాయి. న్యాయమైన ప్రశ్నలు కొన్ని, అన్యాయమైన ప్రశ్నలు, అన్యాయంగా అపనిందలు వేయడం అనేది మనం గమనిస్తాం. ఒక న్యాయమైన ప్రశ్న సమాజంలో ఉంది, దానికి నేను సమాధానం చెప్పాలి. న్యాయమైనటువంటి ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రిందట ఈ భూలోకానికి వచ్చాడు అనే మాట క్రైస్తవ సోదరులందరూ చెబుతున్నారు. 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి వస్తే రాలేదు అనేవాళ్ళు కూడా కొంతమంది వాదించే వాళ్ళు ఉన్నారు. అదంతా వాదము మెట్ట వేదాంతం. వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట రాలేదు, ఒకవేళ వచ్చినట్లయితే ఆయన జన్మదినం చెప్పాలి కదా, ఆయన పుట్టిన తేదీ మీరు చెప్పలేనప్పుడు ఆయన ఈ భూమి మీదకు వచ్చినట్టు కాదు అని వాదిస్తున్నారు కొంతమంది ఇటీవల కాలంలో. అది హాస్యాస్పదమైనటువంటిది. ఎందుకంటే మీ అందరి ముందు నేను కనపడుతున్నాను, మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. కానీ ఏ వాదం ప్రకారం అయితే యేసు ప్రభు వారి భూమి మీదకి రాలేదు, పుట్టలేదని చెబుతున్నారు, ఏంటా వాదన అంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్పలేదు కాబట్టి ఆయన పుట్టలేదు. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరూ పుట్టలేనట్లు లెక్కట. ఇది ఎంత హాస్యాస్పదమైందంటే ఇక్కడ నిలబడి చెప్తున్నటువంటి నా డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు నాకు. నా డేట్ ఆఫ్ బర్త్ మా అమ్మాలకి తెలియదు, రాయలేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరో చదువుకోలేదు. ఒక 46 సంవత్సరాల క్రిందట 45 ఏళ్ళ క్రిందటే డేట్ ఆఫ్ బర్త్లు నోట్ చేయాలని అందరికీ తెలియదు. ఇప్పుడంటే చదువుకున్నారు అండి, డాక్టర్లు నర్సులు అందరూ అందుబాటులోకి వచ్చారు. ఏఎన్ఎంలు ఎవరు పుట్టినా సరే వాళ్ళు డేట్ రాసుకుంటున్నారు. ఒక 45-50 సంవత్సరాల కిందటి సంగతి ఏంటంటే మరి ఎవరు డేట్ ఆఫ్ బర్త్ కూడా కొంతమందికే తెలుసు. ఎవరో బాగా చదువుకున్న కుటుంబాల్లో పుడితే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ రాసేవారు. మరి నా డేట్ ఆఫ్ బర్త్ తెలీదు. మా అమ్మగారి కొన్ని ఆనవాళ్ళు, వర్షాకాలం వచ్చింది, వర్షాకాలంలో పుట్టాడు, అది ఏదో మాసం వచ్చింది, ఆ పండుగ వెళ్ళిపోయిన తర్వాత పుట్టాడు, 3 రోజులు పుట్టాడు, 4 రోజులు పుట్టాడు, ఏదో ఒక సూజాయిగా లెక్క చెబితే స్కూల్లో టీచర్ గారు ఏం చేశారంటే జూన్ 9వ తారీఖు అని రాశారు. ఇంకా అక్కడి నుంచి నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే జూన్ 9. ప్రతి సంవత్సరం జూన్ 9 నేను పుట్టినని చెప్పి పండుగ చేసుకుంటున్నాం. మరి కరెక్ట్గా నేను అదే రోజున పుట్టానా అంటే కానే కాదు. జూన్ 9 నేను పుట్టిన సంవత్సరం లెక్కేస్తే అది సోమవారం వస్తుంది. మా అమ్మగారు చెప్పేది ఏంటంటే నేను పుట్టింది ఆదివారం అని. మరి ఈ లెక్కను నేను పుట్టలేదనే లెక్కేసుకోవాలి. వీళ్ళు చెప్పే వాదన ఎలా ఉందంటే దాసుబాబు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పట్లేదు కాబట్టి ఆయన పుట్టలేదు. పుట్టలేదంటావేంట్రని ఎదురుగుండా నేను కనపడుతున్నాను కదా. అందుకే నన్ను హాస్యాస్పదం అనేది పెద్ద జోక్ ఇది. ఈ రోజున ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ఎంతమందికి గుర్తుంది, ఎంతమందికి తెలుసు?
నా డేట్ ఆఫ్ బర్త్ ఎంత అని చెప్పేవాడిని యొక్క తాత డేట్ ఆఫ్ బర్త్ చెప్పమనండి. వాళ్ళు ముత్తాత డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటే ఎవడో చెప్పలేడు. ఆ ముత్తాత కూడా నోట్ చేసామంటే ముత్తాత చెప్పు, ఎవడికి తెలుసు? డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ కూడా ఇప్పుడు మనం లెక్కలేసుకుని మనం రాసుకుంటున్నాం కాబట్టి తెలుసు. యేసు ప్రభు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా చెప్పలేదు కనుక యేసు ప్రభు పుట్టలేదని వాదించే వాళ్ళు వాదన అంతా మెట్ట వాదన, పనికిరాని వాదన, చారిత్రక అవగాహన లేని వాళ్ళు చెప్పే మాటలవి. చారిత్రక అవగాహన ఉన్నవాడు కాస్తో కోస్తో చరిత్ర మీద అవగాహన ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే యేసు ప్రభు వారి జననాన్ని ఒప్పుకోవలసిందే. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఆయన వివరాలన్నీ రాసినటువంటి చరిత్రకారులు, టాసిటస్ అనేటువంటి రోమన్ చరిత్రకారుడు ఎంతో వివరంగా చెప్పాడు. అసలు యేసుప్రభు అంటే పడదు అతనికి. యేసుప్రభు అంటే అసలు కిట్టదు. యేసుప్రభు భక్తుడు కాదు, ఆయన పేరు టాసిటస్. అంటే గూగుల్లో సెర్చ్ చూడండి, టాసిటస్ అనేటువంటి రోమన్ చరిత్రకారుడు హెరోదు చేత యేసు సిలువ వేయబడ్డాడని, ఆయనకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారని, ఆయన్ని ప్రవక్తగా అంగీకరించారని టాసిటస్ రాశాడు, జోసిఫియస్ రాశాడు, అండ్ ఇంకా చాలామంది చరిత్రకారులు రాశారు. చరిత్రకారులు ఏంటండి, కాలమే రెండు ముక్కలయ్యింది, క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని కాలాన్ని రెండు ముక్కలు చేసి, ఇప్పుడు కొలతలన్నీ లెక్కలన్నీ కాలాన్ని రెండు ముక్కలు చేసే గొలుస్తారు. ఈరోజు డేట్ ఎంత అంటే 2026 28వ తారీఖు 29వ తారీఖు డిసెంబర్ నెల. ఎప్పటి నుంచి అంటే భూమి పుట్టినప్పటి నుంచి కాదు, భూమి మీద యేసయ్య పుట్టిన నాటి నుండి ఈ రోజుకి 2025 సంవత్సరాలు అయ్యిందని ఈనాడు క్యాలెండర్ నమ్ముతున్నారు, అందరూ చెబుతున్నారు. విషయం ఏంటంటే యేసుప్రభు పుట్టాడనే మాట చారిత్రక వాస్తవం, కాలము చెబుతున్న సాక్ష్యం, చరిత్ర చెబుతున్న సాక్ష్యం, ఆర్కియాలజీ చెబుతున్న సాక్ష్యం. ఆర్కియాలజీ వాళ్ళు పురాతన వస్తువుల్ని పరిశోధించేటువంటి శాఖ ఒకటి ఉంది, ఆ శాస్త్రం ఒకటి ఉంది. వారికి పురాతన శిలాశాసనాలు దొరికాయి, పురాతన గ్రంథాలు దొరికాయి. వాటన్నిటిలో కూడా యేసు ప్రభు వారి యొక్క జననమును గూర్చి, ఆయన యొక్క చర్యలను గూర్చి, ఆదిమ క్రైస్తవ సంఘమును గూర్చి ఎంతో వివరంగా గ్రంథాలలో రాయబడి ఉంది. ఎంత ఖచ్చితంగా చెబుతున్నావు కాబట్టి మేము ఒప్పుకుంటాం అని అనే వాళ్ళకు వచ్చే ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల కిందట పుట్టాడని ఒప్పుకుందాం, మరి అంతకుముందు చరిత్ర జరిగింది కదా, అంతకుముందు మనుషులు ఉన్నారు కదా, అంతకుముందు ఉన్నటువంటి మనుషులందరూ ఎవరిని నమ్ముకున్నారు? అంతకుముందే యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకపూర్వమే చాలా దేశాలలో దేవతల్ని దేవుళ్ళని ఆరాధించిన వాళ్ళు ఉన్నారు కదా. అండ్ హిందూ దేశంలో చాలామంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు. రోమీలు చాలామంది దేవతలను ఆరాధించారు. బాబిలోనియా నాగరికతలో దేవతలను ఆరాధించారు. మాయన్ నాగరికతలో దేవతలను ఆరాధించారు. అండి ఈజిప్షియన్ నాగరికతలో, మెసొపొతేమియా నాగరికతలో, ఇలాగ అన్ని నాగరికతల్లో కూడా పురాతన కాలంలో రకరకాల దేవుళ్ళని దేవతల్ని ఆరాధించారు కదా. ఆరాధిస్తే 2000 సంవత్సరాల కిందట వచ్చినటువంటి యేసు ప్రభువారే మోక్షానికి మార్గము, పాప క్షమాపణ ఆయన ద్వారా దొరుకుతుందని ఎందుకు చెప్తారు మీరు? మరి అంతకుముందు పుట్టినటువంటి వారు అందరూ దేవుళ్ళు కాదా? అంతకుముందు పుట్టినటువంటి మనుషులందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోలేదా? ఏం చెప్తారండి? ఇప్పుడు వచ్చి 2000 సంవత్సరాల కిందట పుట్టిన ఆయన హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, యేసునందు రక్షణ అని చెప్తారా మీరు అని కొంతమంది ఆవేశంగా అడుగుతున్నారు. ఆవేశం ఎక్కువైపోతే ఆలోచన తక్కువైపోద్ది. కొంచెం నిదానంగా ఆలకించండి, చెబుతాను. దేవుడు అనేవాడు ఒకానొక కాలఘట్టంలో మాత్రమే ఉండి ఆ తర్వాత మరలా మాయమైపోయి, అంతకు ముందు లేడు అంత తర్వాత కూడా లేకపోతే ఆయన్ని దేవుడిగా ఆరాధించడానికి ఆయన యోగ్యుడు కాదు.
ఇటీవల కాలంలో సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి కొంతమంది ఒక ఆయన్ని మన సనాతన ధర్మంలో ఉన్న దేవుడు కాదని ఆయన్ని దేవుడు కోటాలోంచి తీసేశారు. ఈయన దేవుడిగా ఉండడానికి పనికిరాడు, ఎందుకంటే ఈయన మన దేవుడు కాదు, ముస్లింల దేవుడిని తీసుకొచ్చి మన సనాతన ధర్మంలో పెట్టారు, ఈయన మన సనాతన ధర్మంలో ఉండడానికి అన్ఫిట్ అని చెప్పి ఆయన తీసేశారు, అన్క్వాలిఫై చేసేసారు ఆయన్ని. చాలామంది అన్ఫాలో చేసేసారు, ఇంకొద్దులే, ఇంకా నిన్ను వద్దు, ఇంకా నువ్వు మాకు వద్దు, మా సనాతన దేవుడు కాదని. ఎందుకనంటే ఆయన కొత్తగా వచ్చినవాడు కాబట్టి. కొత్తగా వచ్చిన వాడిని ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయొద్దు. యేసు ప్రభు కూడా 2000 సంవత్సరాలు అంటే ఆయన కూడా కొత్తడే కాబట్టి ఆయన కూడా మాకు అన్ఫాలో, ఆయన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయొద్దు అని అనేవాళ్లకు నా ఓటు. ఏమండి, అలాగ అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి నేను మద్దతు ఇస్తున్నాను. ఎందుకనంటే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల కిందటే వచ్చి అంతకుముందు ఆయన లేడు అనుకోండి, ఆ కొత్త దేవుడు మనకెందుకంట? కొత్త దేవుడు మనకెందుకండి? దేవుడు అన్నవాడు కొత్తగా ఈ మధ్యన ఫామ్లోకి వచ్చినవాడో, ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నవాడో, అందరూ జై జై పలికితే ఆ జై జై నాదాలకు ఆయన లీడింగ్లోకి వచ్చినవాడు అయితే ఆ దేవుడు అవసరం లేదు మనకి. దేవుడు అనేవాడికి ఉండే లక్షణాలు ఏంటంటే, మొదట ఆయనకు ఆది అనేది ఉండకూడదు, రెండవది ఆయనకు అంతము అనేది ఉండకూడదు, ఆయనకి వంశావళి అనేది ఉండకూడదు, ఆయనకు తల్లి కానీ తండ్రి కానీ ఉండడానికి వీలు లేదు. అలా ఉన్నవాడైతే ఆయన దేవుడిగా ఉండడానికి పనికిరాడు. ఒక ముక్కలో చెప్పాలంటే, మనం పుట్టించినవాడు గాక మనల్ని పుట్టించిన వాడెవరో ఆయనే ఆరాధనీయుడు, ఆయనే పూజనీయుడు, ఆయనను మాత్రమే మనము సేవించాలి, ఆయనను మాత్రమే మనము ఆరాధించాలి. భాగవతాన్ని రాసినటువంటి పోతన గారు చెబుతాడు, ఎవనిచే జనించు జగంబెవని యందుడిందు లీనమై. అసలు ఎవనిచే జనించింది ఈ జగము? ఈ దృశ్య ప్రపంచమంతా ఎవరి చేతైతే పుట్టిందో ఆయననే నేను శరణంబు వేడెదా అంటాడు పోతనామాత్యుడు. అవును, దేవుడు అన్నవాడు ఏమై ఉండాలి అని అంటే సృష్టికి మూలమై ఉన్నవాడై ఉండాలి. దేవుడు అన్నవాడు ఎవరై ఉండాలి అంటే అన్ని కాలములలోనూ తానుండువాడై ఉండాలి. అన్ని కాలములలో ఉన్నవాడు, అన్నిటికీ మూలమైనవాడు, అన్నిటినీ తన యందు కలిగి ఉన్నవాడెవరో ఆయనను మాత్రమే మనము దేవునిగా యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని 2000 సంవత్సరాల కిందట వచ్చాడు, 2000 సంవత్సరాల కిందట పుట్టాడు కాబట్టి ఆయనకి కేక్ కొయ్యండి, ఆయనకి జై కొట్టండి అనడం ఏంటండి? అలాగెవరైనా అభ్యంతరం వ్యక్తం చేసేవాళ్ళు ఉంటే వారితో నేను ఏకీభవిస్తున్నాను. అసలు విషయం ఏంటంటే, యేసు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రిందట ప్రారంభమైన వాడు కాదు. విషయం తెలియకుండా చాలామంది ఆవేశంగా మాట్లాడతారు. అందుకే అంటున్నాను, ఆవేశం ఎక్కువైపోతే ఆలోచన తగ్గిపోద్దని. నిదానంగా ఆలోచిస్తే ఆయన 2000 సంవత్సరాల క్రిందట ఈ భూలోకంలోనికి వచ్చాడట. వచ్చేటప్పుడు కూడా దారిలో మాట్లాడుకుంటూ వచ్చాడట. నేను కూడా ఇంటి దగ్గర నుంచి తాళరేవు నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు చాలామందితో ఫోన్ మాట్లాడాను. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ ఇక్కడ పెట్టుకోలేదు కానీ బ్లూటూత్ ఆన్ చేసి స్పీకరు వస్తూ ఉంటే అందులో విన్నాను. మాట్లాడుకుంటూ కాకినాడలో ఎంటర్ అయ్యాను. మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది, ఎక్కడున్నారు? నేను ఇప్పుడే పగడాలపేట ఎంటర్ అవుతూ ఉన్నాను. ప్రార్థన చేసేసి భాగ్యరాజు గారిని ప్రార్థన చేయమని చెప్పండి, పాటలు పాడండి, ట్రాఫిక్ జామ్ ఉంది, 20 నిమిషాలు పడుతుంది. మళ్ళీ కొంచెం ఎదురుకు వచ్చాను. డాడీ ఎక్కడ ఉన్నారు డాడీ అని మా అబ్బాయి ఫోన్ చేసి, వచ్చేస్తున్నాను నాన్న మరికొద్ది నిమిషాల్లో అని ఫోన్లో మాట్లాడుకుంటూ నేను ఇక్కడికి వచ్చాను. అలాగే యేసు ప్రభు వారు కూడా అమ్మ కడుపులోకి వస్తూ దారిలో మాట్లాడుకుంటూ వచ్చాడంట. అది బైబిల్ చెప్తున్న సాక్ష్యం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించుచున్నప్పుడు ఏంటి, ఈ లోకంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఇలాగు చెబుతున్నాడట. బలియు అమ్మ వినండి, ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు?
లోకమందు ఈ ప్రవేశించి లోకంలో ప్రవేశిస్తూ 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకంలో ప్రవేశించాడు ఆయన. మట్టి దేహం ధరించి మానవ రూపంలో మరియ గర్భంలో ఈ భూమి మీదకి అడుగు పెట్టేటువంటి ఆ సందర్భంలో ఆయన వస్తా దారిలో తన తండ్రితో చెబుతున్నాడు. ఏమనంటే, బలియు అర్పణ నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, నాకొక శరీరం అమర్చవు, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటివి అని చెప్పుకుంటూ ఈ భూమి మీద అడుగుపెట్టాడు ఆయన. అంతకు ముందే ఉన్నాడు సార్. 2000 సంవత్సరాల క్రిందట ఆయన చరిత్ర ప్రారంభం అవ్వలేదు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు అని అంటే ఎల్లకాలము ఉన్నవాడై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట ఉంది. క్రిందన భాగం చదువుతాను. అతని తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి అనేదే లేదు. జీవిత కాలమునకు ఆది అయినను, జీవిత కాలమునకు ఆది గాని జీవమునకు అంతమైన లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. జీవిత కాలానికి అంతం లేదు, ఆరంభం లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళియే లేదు. ఎల్లకాలము ఉన్నవాడు ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో ఈ మట్టిగడ్డ మీదకు, ఈ భూమి మీదకు వస్తూ వెళ్తూ ఉన్నాడట. అదే చదివించాను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. అదండి యేసుబాబు చరిత్ర. యేసు ప్రభు వారు ఎప్పుడు వచ్చాడంటే 2000 సంవత్సరాల కిందట వచ్చిన ఒకానొక ప్రత్యేకమైన పని కొరకు ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు. అంతకుముందు చాలాసార్లు వచ్చాడు. అందులో ప్రాముఖ్యంగా 1-2 చెబుతాను, వినండి. మొట్టమొదట మనం చెప్పుకోవలసినటువంటి అంశం ఏంటంటే, ఆయన ఎప్పుడు వచ్చాడంటే ఈ భూమి మీద నరజాతిని ప్రారంభించినప్పుడు వచ్చాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ దేవుడు తన వాక్కు ద్వారా ఈ సృష్టినంతటినీ కలగజేశాడు. ఎలాగా? కలుగుగాక అంటే కలుగుతూ వచ్చింది. ఆకాశం, భూమి, ఈ భూమి మీద వృక్షాలు, ఆకాశంలో ఎగిరే పక్షులు, సముద్రంలో చేపలు, అన్నీ వాటి 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 జాతుల ప్రకారము. కొంతమంది అడుగుతారు, విత్తనం ముందొచ్చిందా చెట్టు ముందొచ్చిందా? చెట్టే ముందన్నాం అనుకోండి, మరి విత్తనం లేకుండా చెట్టు ఎలాగొచ్చింది అండి? ఇది చాలా జటిలమైన సమస్యగా తనమునకలు అవుతారు. బైబిల్ ఏం చెప్పిందంటే ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనుషులు జుత్తు బీక్కునే సంగతులకి బైబిల్ 1వ అధ్యాయంలోనే క్లారిఫికేషన్ ఉంది. 1వ అధ్యాయంలోనే చెప్తాడు, దేవుడట విత్తనములిచ్చే చెట్లను భూమి మొలిపించునుగాక అని పలకగా భూమి విత్తనములిచ్చే చెట్లను మొలిపించేసింది. ఆకాశంలో ఎగిరే పక్షులను, సముద్రంలో చేపలను, భూమి మీద సంచరించే రకరకాల జీవరాశులను ఒక్క నోటి మాట చేత, ఆకాశంలో ఉన్న వాటిని, భూమి మీద ఉన్న వాటిని తన నోటి మాట చేత. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 6వ చరణంలో ఈ మాట రాయబడింది. కీర్తనల గ్రంథం 33:6 ఎవరన్నా చదివి సహాయం చేయండి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. నోటి ఊపిరి చేత అన్నిటినీ కలగజేశాడు. కానీ మనిషిని మాత్రం కలుగుగాక అని పలికి కలగజేయలేదు. మనిషిని కలగజేయడానికి ఏం చేశాడంటే దేవుడే సరాసరి భూమి మీదకు దిగొచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి మట్టి ముద్దను తీశాడు. మట్టిని తీసి ముద్దగా చేశాడు. ఆ ముద్దను తన రూపంలో చేసుకున్నాడు. వేరే రూపం చేయలేదు. రకరకాల జంతువులు, రకరకాల పక్షులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి మీద తిరిగేటువంటి జంతువులు, ఎన్నో రూపాలు ఉన్నాయి. కానీ
కేవలం తన రూపమును మాత్రమే ఒక బొమ్మగా చేశాడు. దేవుడికి తల, కాళ్ళు, చేతులు, మొండెం ఎలాగైతే ఉన్నాయో అదే ఆకృతిలో ఒక ఆకారంలో బొమ్మను చేసి ఆ బొమ్మకు నాసికారంధ్రం అంటే ముక్కులో గాలి ఊదాడు. ఎప్పుడైతే గాలి ఊదాడో మనిషి జీవాత్మ అయ్యాడు, జీవించే ఆత్మగా మారాడు. ప్రాణం పోసి మనిషిని బ్రతికించి ఆ బొమ్మను మనిషిగా చేసి అతనికి ఒక అధికారం ఇచ్చాడు. ఈ భూమిని ఏలండ్రా, ఈ భూమి అంతా నీదే. భూమి మీద రాజుగా చేశాడు ఆ మొట్టమొదటి మానవుణ్ణి. ఇది బైబిల్ చెబుతున్న సాక్ష్యం. ఇది మొట్టమొదట మనిషి, ఆ మనిషి పేరు ఆదాము, అతని భార్య పేరు హవ్వ అని బైబిల్ చెప్పినటువంటి సాక్ష్యమే స్త్రీ భవిష్య పురాణం కూడా చెబుతుంది. భవిష్య పురాణం ఎవరికైనా కావాల్స్తే కొనుక్కోండి, దొరుకుతుంది. 300 400 మేము కొనే ఓపిక లేదు సార్, చదువుదాం అనుకుంటాను. నేను ఇస్తాను రండి, ఒక 2 నిమిషాల్లో మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి, ఇప్పుడే పంపిస్తాను. నా వాట్సాప్లో ఉంది, బుక్ మొత్తం అంతా PDF ఉంది నా దగ్గర. ఎప్పుడో 1960లో బుక్, పాత పుస్తకం నా దగ్గర ఉంది. చదవండి. అందులో ప్రతిసర్గ పర్వలో చెప్తాడు, సృష్టి క్రమం గురించి చెబుతాడు. సృష్టి కార్యంలో మొట్టమొదటి ఏం జరిగిందంటే ఒక ఇద్దరు జంట ఉన్నారు. పురుషుడి పేరేమో ఆదాము, స్త్రీ పేరు హవ్వావతి. హవ్వ అనేటువంటి పేరు బైబిల్లో ఉన్నటువంటి ఆ పేరు. మొట్టమొదటి ఆ జంటను ఈ భూమి మీద ఫలించి అభివృద్ధి చెంది ఈ భూమినంతా నిండించండ్రా, ఈ భూమి అంతా మీదే. మొట్టమొదటి మానవుడు రాజుగా, 2 రైతుగా దేవుని చేత నియమించబడ్డాడు. భూమిని స్వేద్యపరచడానికి, భూమిని పాలించడానికి, 3వది ఈ భూమిని నిండించడానికి 3 ప్రత్యేకమైనటువంటి పనులు కలిగిన వాడిగా ఆ మొట్టమొదటి మానవుణ్ణి చేయడానికి ఈ భూమి మీదకు వచ్చాడు. చేసిన తర్వాత అడ్రస్ గల్లంత అయిపోలే. మళ్ళీ ప్రతిరోజు చల్లపూట వచ్చేవాడు. ఆయన ఆ ఏదెను అనే తోటలోనికి రాగానే ఆయన్ని పలకరించడానికి, ఆయనతో మాట్లాడడానికి చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ నాన్న డ్యూటీ నుంచి రాగానే ఇంట్లో కూర్చుని మంచం మీద పడుకోరు, గేటు దగ్గర కూర్చుని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు కాదులేండి, సెల్ ఫోన్లు రాకముందు కథ చెప్తున్నాను. ఇప్పుడు ఏమీ లేదు, ఇంకా ఏమి అనుబంధాలు గట్రా ఏమీ లేవు. ఇంకా అమ్మ వచ్చినా, నాన్న వచ్చినా, మాయ వచ్చినా, బావ వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఫోన్లోంచి ఒకసారి బుర్రలా పైకి ఎడతాడు, ఈయన నవ్వేసి మళ్ళీ ఫోన్తో ఆడుకుంటాడు. అన్నం తినాలన్నా ఫోను, ఇంక ఫోన్ లేకపోతే ఇంకా బ్రతుకు లేదన్నట్టు అయిపోయింది పిల్లలకి. కానీ కొంచెం పాతకాలం సంగతి చెప్తున్నాను. మా నాన్న వచ్చే సమయం అవుతుందని గేటు దగ్గర ఉండి ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలు. ఎప్పుడెప్పుడు వస్తాడా నాన్న, ఎప్పుడెప్పుడు వస్తాడా అని. నాన్న రాగానే పరుగుని వెళ్ళిపోయి నాన్న దగ్గరికి వెళ్ళిపోయి నాన్న ఇచ్చే వాటిని తినడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అలాగా ఆ ఏదేను తోటలోనికి ప్రతి చల్లపూట దేవుడు ఆ తోటలోకి వచ్చేవాడు. ఆయన్ని ఎదుర్కోవడానికి, ఆయనతో మాట్లాడడానికి పరుగున వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉండేవారు, ఊసులు చెప్పుకునేవారు. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఆ ఏదేను తోట అనేది ఎలాంటిదో బైబిల్ చెబుతుంది. అక్కడ ఒక జంతువుని మరొక జంతువు హాని చేయదు. పాము ఎవరిని కాటేయదు, చీమ ఎవరిని కరవదు, సింహం ఎవరిని మింగదు. అంతా కలిసిమెలిసి అన్ని జీవరాశులు కలిసే ఉంటాయి. ఒకదానికొకటి హాని చేసుకునే పరిస్థితి లేదు, పాపం అనేది లేదు. వాళ్ళకి ఆకలి అయిందనుకోండి, వెళ్ళడం, ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి పండు తీసుకోవడం, హ్యాపీగా తినడం. కడుక్కునే పని కూడా లేదు, ఎందుకంటే పురుగుల మందే కొట్టే పని లేదు కదా. పురుగుల మందు కొట్టే వ్యవస్థ లేదు అప్పుడు. అన్ని చక్కని ఆరోగ్యకరమైన ఆహారం. ఇప్పుడు బాగా డైట్ గురించి చెప్పేవాళ్ళు చాలామంది ఏం చెప్తారు, రోజుకు ఒక యాపిల్ తినండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని ఉండదని. అది కూడా నిజం కాదులేండి. ఇప్పుడు యాపిల్ నిండా కెమికల్లే. ఇప్పుడు రోజుకు ఒక యాపిల్ తినండి, తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారనే రోజులు వచ్చేసాయి. కానీ ఫ్రూట్స్ తింటే చాలా మంచిది ఆరోగ్యానికి అని అందరూ చెప్తారు. అందుకని రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తాం? నూడిల్స్ పట్టుకెళ్తామా?
ఫ్రైడ్ రైస్ పట్టుకెళ్తామా? ఫ్రూట్స్ పట్టుకెళ్తాం. ఏదైనా తోటలో ఆహారం ఏంటంటే ఫ్రూట్సే. రోజు వెళ్ళడం, ఫ్రూట్స్ తీసుకోవడం, తినడం, హాయిగా ఆ పక్షులతో జంతువులతో ఆడుకోవడం, ఆటపాటలు. ఆ ఏదైనా తోటలో సుమారు 100 సంవత్సరాల కాలము గడిచిపోయింది. రోజు వచ్చేవాడు దేవుడు, రోజు దేవునితో మాట్లాడేవారు. కాలం అలా జరిగిపోతూ ఉంది. దేవునికి వ్యతిరేకమైన పని ఒకటి చేశారు. దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేసిన తర్వాత దేవునికి ఆ మొదటి జంట అయిన ఆదాము హవ్వలకు ఎడమొచ్చింది, దూరం వచ్చింది, గ్యాప్ వచ్చింది. ప్రత్యక్షంగా చూసే భాగ్యాన్ని కోల్పోయారు. దేవుడు అన్నాడు, నేను చెప్పిన మాట మీరు వినలేరు గనక మీరు సచిన వాళ్ళతో సమానం, ఇంకా మీకు నాకు సంబంధాలు తెగిపోయినాయి అన్నాడు. బాంధవ్యం కట్ అయిపోయింది. అయినా సరే నువ్వు నా కొడుకు కాదని కోపంలో అంటారు తల్లిదండ్రులు పిల్లల్ని. సరే బామ్మర్ది అంటాడా తర్వాత నుంచి? కొడుకు కాదంటే మాత్రం కొడుకు కాకుండా పోతాడా? కొడుకు ఏమన్నా బామ్మర్ది అవుతాడా, అల్లుడు అవుతాడా? కొన్నిసార్లు తండ్రికి చాలా కోపం అవుతుంది. కట్టలు తెంచుకుని కోపం వచ్చేలాగా ప్రవర్తిస్తారు కొంతమంది పిల్లలు. అప్పుడు నా ఇంట్లోకి రావద్దు, పో, అవతలకు పో. పోతానండి, ఎన్నెల రోజులేంటి నాన్న, అలా అనక నాన్న, కాళ్ళు అట్టుకుంటాననే రోజులా? ఆడు ఎంత ఉండడు, మూతి మీద మీసం ఉండదు, గిడసొంకేలాగా ఉంటాడు, కానీ ఆడికి ఎంత కోపమో. పోమంటావా? పోతాను పోతాను అని పోతాడు. ఎక్కడో వెళ్ళి కూర్చున్నాడు. బాబు నీ పేరేం పేరు? పలానా పలానా. తండ్రి పేరు ఏం పేరు? నా తండ్రి పేరు లేదు అంటాడా? అండు. మా నాన్నకి నాకు గొడవ వచ్చినా సరే తండ్రి పేరు రాయవలసిందే అక్కడ. అలాగే దేవుని నుండి మానవ జాతి దూరం అయిపోయింది. దేవునికి వ్యతిరేకమైన పని చేసి దేవుని శాపానికి పాత్రులైపోయారు. భూమంతా గచ్చపొదలు, ముండ్ల తుప్పలు, విషపూరితమైనటువంటి చెట్లతో భూమి నిండిపోయింది. భూమంతా చెడిపోయింది. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు తాను చేసిన మనుషులు పాడైపోవడం చూసి బాధపడ్డాడు, సంతాపం చెందాడు. మరల వాళ్ళని ఎలాగైనా దారిలోకి తీసుకొద్దాం అనుకునేటువంటి సమయం ఆసన్నమైంది. ఇంచుమించుగా భూమి మీద చరిత్ర ప్రారంభమై 2000 సంవత్సరాలు అయిపోతూ ఉంది. మానవులందరూ తమ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఆ సమయంలో ఒక దుష్టుడు, వాడిని తెలుగులో ఏమంటారంటే దేవద్రోహి అంటారు. హిబ్రూ భాషలో వాడి పేరు ఏముందంటే నిమ్రోదు. నిమ్రోదు అనేటువంటి పదానికి డిక్షనరీ మీనింగ్ చూస్తే ఏమని ఉంటుందంటే దేవద్రోహి అని ఉంటుంది. ఆ దేవద్రోహి అనేవాడు చాలా బలవంతుడు, మనుషులను వేటాడిన వేటగాడు, యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడట. జంతువులను వేటాడలేదు, వాడు మనుషులను వేటాడాడు. వాడు మనుషులందరినీ వశపరుచుకుని సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకంగా మనుషులను త్రిప్పుతూ వచ్చాడు. సృష్టికర్త అయిన దేవుణ్ణి అనుసరించకుండా వాడొక మతాన్ని స్థాపించాడు. భూమి మీద ఒక గోపురాన్ని కట్టాడు. ఆ గోపురం కట్టిన చోట త్రవ్వకాలు జరిపితే అక్కడ కొన్ని శిలాశాసనాలు దొరికాయి, కొన్ని బొమ్మలు దొరికాయి. ఆ శిలాశాసనాల మీద ఉన్నటువంటి విషయాలు ఏంటయ్యా అంటే, వాడు ఒక మతాన్ని స్థాపించాడు. ఆ మతంలో వాడి కుమారుడే దేవుడు. నేను రారాజుని తండ్రిని, నేను అన్నిటికీ మూలమును, నేను, నా భార్య సెమీరామిస్, ఆకాశపు రాణి నా భార్య, నా కుమారుడి పేరు తమ్మూజ్. ఏదైనా తోటలో దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన పుత్రుడు నా కొడుకే అని. ఇప్పుడు చూడండి, ఆర్సీఎం చర్చిల్లో యోసేపు మరియమ్మ బాలుడైన యేసయ్య బొమ్మ ఉంటుంది కదా, అలాంటి మతం స్థాపించాడు. వీడు నిమ్రోదు, దేవద్రోహి. వీడి భార్య పేరు ఆకాశపు రాణి. వీళ్ళిద్దరికీ పుట్టిన వాడి పేరు తమ్మూజ్. నా కుమారుణ్ణి ఆరాధించండి. సృష్టికర్త అయిన దేవుడు ఎటుపోయాడో పోయాడు. భూమి ఆకాశాలు చేసిన దేవుడు అడ్రస్ గల్లంత చేసేసాడు. ఆయన వైపు నుంచి మనుషులందరినీ తన వైపుకు త్రిప్పేసుకున్నాడు. మానవ జాతి దేవుని దృష్టిలో చెడిపోయింది. దేవద్రోహి అయినటువంటి ఆ మిశ్రమ జాతి వ్యక్తి అయిన నిమ్రోదు వలలో పడిపోయారు. ఎందుకు అంత సులువుగా మనుషులందరినీ వాడు మోసం చేయగలిగాడంటే,
భూమి మీద ఒకే భాష, ఒకే పలుకు ఉందట. మనుషులందరూ ఒక భాష మాట్లాడుతున్నారు, ఒక పలుకే పలుకుతున్నారు. కాబట్టి అందరినీ వాడి గ్రిప్లోకి తీసుకున్నాడు, అందరినీ వశపరుచుకున్నాడు, అందరినీ మోసం చేసేసాడు. వాడి మోసములో నుండి వారిని విడిపించడానికి మరలా దిగొచ్చాడు. మానవ జాతిని చేయడానికి దిగొచ్చాడు, వారిని పలకరించడానికి వచ్చాడు. పాడైపోయి చెడిపోతూ ఉంటే వారిని సరిచేయడానికి, వారిని దారిలో పెట్టడానికి, ఆ దుష్టుడైన నిమ్రోదు వలలో నుండి విడిపించడానికి మరలా దిగొచ్చాడు. దిగొచ్చి 2 పనులు చేశాడు. మొదటి పని ఏంటయ్యా అంటే, ఒకడి భాష ఒకడికి అర్థం కాకుండా చేసి వాడి వలలో నుంచి విడిపించాడు. విడిపిస్తే వాడేం చేశాడంటే, ఆ బాబేలు గోపురం కట్టడం మానేసి అక్కడి నుంచి ప్రయాణం చేసి మరొక ప్రదేశానికి వెళ్ళి కొన్ని పట్టణాలను కట్టుకుని అక్కడ వాడు రాజ్యం చేయడం మొదలుపెట్టాడు. బైబిల్ చెబుతున్న సాక్ష్యం, నేను కాశీ మదిలి కథలు చెప్పడం లేదు, బైబిల్లో ఉన్నదే చెబుతున్నాను. ఆదికాండంలో ఈ నిమ్రోదు అనేటువంటి వ్యక్తి యొక్క చరిత్ర రాయబడింది. నిమ్రోదు యొక్క చరిత్ర మనం 11వ అధ్యాయంలో చదువుతాం. కానీ దానికంటే ముందు 10వ అధ్యాయంలో 8వ వచనం నుంచి చదవండి. నిమ్రోదును కనెను. కూష్ అనేవాడు నిమ్రోదుని కన్నాడు. అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశంలో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహబోతీరును, కాలహును, నినివేకును కాలహకును మధ్యనున్న పెరెసును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము, లూదీయులకు, అనామీయులకు. చాలు. వీడు మొదట సీనారు దేశంలోని బాబేలు అనేటువంటి గోపురాన్ని కట్టాడు. ఆ గోపురం పని ఏంటంటే, ప్రపంచంలో మనం పేరు సంపాదించుకుందాం, ఆకాశాన్ని అంటే అంత గోపురం కడదాం, అసలు దేవుడు ఎవడు లేడు, నేనే దేవుణ్ణి, నా కొడుకే వాగ్దాన పుత్రుడు, నా భార్య ఆకాశపు రాణి, అసలు దేవుడు ఎవడో లేడు, నేనే దేవుడని ప్రజల ఆత్మారాధనలో నుండి ప్రతిమారాధనలోనికి మనుషుల్ని కన్వర్ట్ చేశాడు వీడు. దేవుడు వాడిని కట్ చేయడానికి భాషలు తారుమారు చేశాడు, దిగి వచ్చాడు. ఏంటి ఆ మాట ఉంది, దిగిపోయి యెహోవా నరులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. ఆ గోపురాన్ని చూడడానికి, అసలు అక్కడ జరుగుతుంది ఏంటా అని ఒకసారి పరామర్శించడానికి, వాడు చేసే ఆగడాలను అరికట్టడానికి దిగి వచ్చి జస్ట్ ఒకడి భాష ఒకటి అర్థం కాకుండా చేశాడు. ఆడు ఇటుకలు తెమ్మంటాడు గోపురం కట్టడానికి, ఇటుకలు తెమ్మంటే కర్ర పట్టుకెళ్ళి వెళ్తున్నాడు ఇంకోడు. ఒక్కో భాషలో ఒక్కోటి, మన భాషలో ఒకటైతే ఇంకో భాషలో ఇంకోటి. ఏజెన్సీలో ఒక భాష ఉంటుంది. యేసు ప్రభువుని నమ్ముకోండి అని నేను చెప్తున్నాను. వాడేం చెప్తున్నాడు, తర్జుమా యేసు బాకి నమ్మకొద్దు కాదు, నమ్ముకోండి. నమ్మకొద్దు ఏట్రా బాబు, నమ్ముకోండి అని చెప్పి సార్ ఈ 2 తెలిసినోడు కూడా అంటాడు. నమ్ముకోండి అనేది మీ భాష అయితే, నమ్ముకోవద్దు అని చెప్పడం వాళ్ళ భాష. ఒక్కో భాషలో ఒకటి. ఏం చెప్తాం, భాషలు తారుమారైపోయినాయి. భాష అయినా యాస కూడా మారిపోయింది. ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క యాస. హిందీలో ఎన్నో యాసలు, తెలుగులో ఎన్నో యాసలు. ఏమైనా స్తోత్రం, హల్లెలూయా. తెలుగులోనే ఎన్నో యాసలు ఉన్నాయి, హిందీలో, అన్ని భాషల్లో కూడా. మొదట్లో ఒక భాష ఒక పలుకు ఉంది, చాలా మంచిదే. కానీ వీళ్ళు ఒక భాష ఒక పలుకుతో అన్నదమ్ముల్లా కలిసి ఉంటే బాగానే ఉంటుంది. కానీ సృష్టికర్తనే వదిలేసి దేవద్రోహి, దైవ విరోధి, సైతాను కుమారుడైనటువంటి నిమ్రోదికి పట్టం కట్టి వాడిని నెత్తి మీద పెట్టుకున్నారు. వాడిని ఎదిరిందామనుకుంటే వాడేమో పరాక్రమము కలిగిన వాడు దీర్ఘదేహి, బలిష్టమైనటువంటి దేహము కలిగిన వాడు. వాడిని ఎవడు ఎదిరిస్తాడు? బలవంతుడు,
వాడేమో క్రూరుడు బలవంతుడైనటువంటి నిమ్రోదుని ఎవడో ఎదిరించలేని పరిస్థితి వచ్చింది. ఆ సమయాన్న ఏ దేవుడైతే మరలా భూమిని చేశాడో, ఏ దేవుడైతే నరులను పుట్టించాడో ఆ దేవుడు మళ్ళీ పనిగట్టుకుని భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడో చెప్తాను. ఈ లోపల ఒక పల్లవి చరణం పాడుకుందాం అందరం కూడా. భూమిని పుట్టింపక మునుపు జగతికి పునాది లేనప్పుడు, భూమిని పుట్టించక మునుపు లోకపు పునాది లేనప్పుడు, దేవుడు యేసే దేవుడు, మన దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగాలలో జగాలలో దేవుడు యేసే దేవుడు, మన దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు యేసే దేవుడు, మన దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మ బాగా వెనక్కి వినబడుతుందా సౌండ్ ఈసారి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమిని ఆకాశమును సృష్టించి నేలమట్టిని తీసి మనిషిగా చేయడానికి భూమి మీదకు వచ్చిన దేవుడు ఆ మనిషి పాడైపోతే చెడిపోతే పొదవాని నాకే అనుకోకుండా తండ్రి గనుక పాడైనటువంటి మనుషులను, నిమ్రోదు అనే దేవద్రోహి చేతిలో చిక్కినటువంటి మానవులను మరలా సవరించడానికి సరిచేయడానికి మరలా భూమి మీదకు దిగి వచ్చాడు. మొట్టమొదటి దిగి వచ్చినటువంటి మొదటిసారి చేసిన పని ఏంటయ్యా అంటే భాషలు తారుమారు చేసి మనుషులను వాడి వలలో నుంచి విడిపించాడు. అయినా సరే వాడు నినివే, కాలహు, ఎర్కదు పట్టణాలకు వెళ్ళి దానిని కట్టి అక్కడ పరిపాలన చేస్తున్నాడు. అప్పుడేం చేశాడంటే ఆ ప్రాంతాలకు తేదివ్యమానమైన వెలుగుతో దిగి వచ్చాడు. ఇంక మామూలుగా దిగి రాలేదు, చాలా పవర్ఫుల్ సింహపు నేత్రాలు కలిగి దేహమంతా దగదగ మెరిసిపోతూ ఉంది. మెరుపు లాంటి దేహముతో భూమికి నట్ట నడుబొడ్డునున్నటువంటి ఆ ప్రాంతానికి షాలేం పట్టణానికి వచ్చాడు. ఆ షాలేము పట్టణము బైబిల్లో మనకు కనబడుతుంది యెరూషలేం అనేటువంటి పట్టణం. ఆ పట్టణానికి దిగి వచ్చాడు. దిగొచ్చినప్పుడు చాలామంది ఆయన అప్రయత్నంగానే ఆయనకి నమస్కారం చేయడం మొదలుపెట్టారు. ఎవరు సార్ మీరు చాలా దగదగ మెరిసిపోతున్నారు, మీ నాన్నగారి పేరు ఏం పేరు అని అడిగారు ఎవరో వెళ్ళి.
నాకు నాన్న లేడు. ఓహో, నాన్న లేడా? అమ్మ ఉందా? నాన్న చచ్చిపోయాడేమో ఒకవేళ. మీ అమ్మగారు ఉన్నారా? అమ్మ లేదు. ఏంటి అమ్మ లేదు నాన్న లేదా? అసలు మీది ఏ గోత్రం? అసలు నాకు వంశవలియే లేదు. ఎప్పుడు పుట్టేవయ్యా? అసలు నాకు పుట్టుకే లేదురా. నాకు పుట్టుక లేదు, నాకు చావు లేదు, జీవితకాలమునకు ప్రారంభము లేదు నాకు. ఎవరు నువ్వు అంటే చెప్పుకున్నాడు, నా పేరు మెల్కీషెదెక్. మెల్కీషెదెక్ అనేటువంటి పేరున భూమి మీదకు దిగి వచ్చి ఆ దేవద్రోహి అయినటువంటి నిమ్రోదు గాడిని సింహాసన భ్రష్టుణ్ణి చేసి వాడిని బంధించి పాతాళానికి పంపించాడు. భూమి మీద శాంతి స్థాపన చేశాడు. యెరూషలేం శాంతి నిలయము అని పేరు. ఆ యెరూషలేం మొట్టమొదటి పేరు ఏంటంటే షాలేము పట్టణం, దాని పేరు. ఈ యెరూషలేం అనే పదం ఎలాగొచ్చిందంటే దానికి ఈరే షాలేం అనేటువంటి పేరు ఉండేది. క్రిందన కొండ దిగువన ఉన్నటువంటిది షాలేం పట్టణము, కొండ పైన ఉన్నటువంటి దాని పేరు ఈరే. అబ్రహాము కొండ ఎక్కేటప్పుడు ఏమన్నాడంటే, ఆ మోరియా పర్వతం మీదకి ఎక్కేటప్పుడు అంటాడు, యెహోవాయే చూచుకొనును, యెహోవా ఈరే 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 షాలేం. ఈరే షాలేం అనేది కాలక్రమమున యెరూషలేం అయిందని బైబిల్ వ్యాఖ్యాతలందరూ చెబుతున్నారు. అంటే యెరూషలేం అనేటువంటి పేరుకు ఉత్పత్తి ఎలాగొచ్చింది అని మీరు వెతికి చూడండి అండి. వెతికితే బైబిల్ పండితులలో అత్యధిక శాతం చెప్పేది ఏంటంటే ఈరే షాలేం తర్వాత యెరూషలేం అయ్యింది. శాంతి నిలయం. యెహోవాయే చూచుకొనును కొండ మీద. ఆ కొండ మీద చూసుకున్న దేవుడే శాంతిని అనుగ్రహించే దేవుడు. ఆ శాంతిని అనుగ్రహించడానికే ఆ షాలేము పట్టణంలోనికి దిగివచ్చి అనేక సంవత్సరాలు పరిపాలన చేశాడు. నిమ్రోదు గాడిని తీసి అవతల కొట్టాడు. భూమి మీద సర్వోన్నతుడైన దేవుని యాజకుడిగా, బైబిల్ ఆ మాట ఉంది మొదట ఆయన నీతికి రాజనియు సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టి షాలేము రాజు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. పేరు మొదట నీతికి రాజు, అతని పేరు మొదటికి నీతి రాజు, తరువాత సమాధానపు రాజని, సమాధానపు రాజు. అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని, షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలంలో ఆది అయినను. ఆయన రాజు 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 అని చెప్పి అదే హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో చెప్తాడు ఏమనంటే ఆయన యాజకుడు, సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. యాజకత్వం చేశాడు, రాజతత్వం చేశాడు, రాజకీయం చేశాడు, రాజుగా పాలించాడు, యాజకుడుగా ప్రజలకు బోధించాడు. రాజు యాజకుడు. సర్వోన్నతుడైన దేవుడెవరో మనుషులకు తెలియకుండా పోయింది. దారి తప్పిపోయారు అందరూ. దారి తప్పిన మానవ జాతిని సర్వోన్నతుడు భూమి మీద మానవుల్ని చేసినటువంటి దేవుడు ఈయనేరా. ఈ నిమ్రోదుగాడి మాయలో పడ్డారు మీరు. వాడు దేవద్రోహి, వాడి మాయలో నుంచి మీరు బయటికి రండర్రా అని ప్రజలందరినీ మరలా దారిలో పెట్టడానికి, గాడిలో పెట్టడానికి, సర్వోన్నతుడైన దేవునికి వ్యతిరేకంగా తిరిగిన వారిని సంహారము చేయడానికి యాజకత్వం చేశాడు, రాజతత్వం చేశాడు. రాజు యాజకుడయ్యాడు. చాలా కాలం ఉన్నాడు. ఆ సర్వోన్నతుడైన దేవునికి మరొక ప్రవక్త భూమి మీద దొరికాడు. ఆ ప్రవక్త ఎవరంటే అబ్రహాము. అబ్రహాము దొరికినప్పుడు అబ్రహాముని ఆశీర్వదించి అబ్రహాముకి రొట్టె ద్రాక్షారసం ఇచ్చి అబ్రహాము దగ్గర 10వ వంతు తీసుకుని అబ్రహాముని ఆశీర్వదించిన తర్వాత ఈ మెల్కీషెదెకు ఎలాగైతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాడో, తిథి నిర్ణయం లేకుండా ప్రభావంతో భూమి మీదకి అడుగు పెట్టాడో, అలాగే ఆయన అంతర్ధ్యానం అయిపోయాడు, మరలా లోకానికి వెళ్ళిపోయాడు. 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద మరియ గర్భములో నుండి ఈ భూమి మీద అడుగుపెట్టాడు మరలా. ఎందుకు అనంటే ఇప్పుడు రాజ్యరకం చేయడానికి రాలేదు, ఇప్పుడు ప్రత్యేకంగా ఒక మతస్థాపన చేయడానికి రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు అనంటే ఒక దేహము ధరించి మానవ జాతి పాప పరిహారము కొరకు యజ్ఞము చేయడానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు అనే మాట
సంపూర్ణంగా ఆయన జననం గురించి కాదు, అంతకుముందే చాలాసార్లు వచ్చాడు. ఆది లేనివాడు, అంతం లేనివాడు, జీవితకాలానికి ఆరంభం లేనివాడు, అనేక మార్లు తాను చేసుకున్న మానవులను దర్శించడానికి, దారిలో పెట్టడానికి వస్తూ వచ్చాడు. ఆ సర్వోన్నతుడైన దేవునికి కొంతమంది ప్రవక్తలు, యాజకులు దొరికిన తర్వాత వాళ్ళతో మాట్లాడడానికి వచ్చాడు. కానీ 2000 సంవత్సరాల క్రిందట మాత్రము ఏ క్రిస్మస్ పండగ అయితే మనం చేసుకుంటున్నామో అప్పుడెందుకు వచ్చాడు అంటే, మానవ జాతి పాప పరిహారము కొరకు యజ్ఞము చేయడానికి వచ్చాడు. బైబిల్ చెప్తుంది, రక్తము చిందించకుండా పాపమునకు పరిహారము జరగదు. ఒక వ్యక్తి యొక్క పాపం పోవాలి అని అంటే రక్త ప్రోక్షణం జరగాలి. రక్త ప్రోక్షణమే పాపాన్ని నుండి మనుషులను విమోచిస్తుంది, పాప వినాశనం అనేది జరుగుతుంది అని లేవియాకాండం 17వ అధ్యాయంలో దేవుడు రాయించాడు. రక్తము చిందించకుండా పాపమునకు పరిహారము జరగదు. అండ్ ఒక్క భారతీయ వేదాలలోనేనా అంటే భారతీయ వేదాల్లో ఉంది, బైబిల్ గ్రంథంలో ఉంది, రక్త ప్రోక్షణము లేకుండా పాప వినాశనం జరగదని నమ్ముతున్నారు. గనుకనే పండగలు వచ్చినప్పుడు, రేపు వచ్చే నెలలో పండగ వస్తుంది, ఆ పండగ వచ్చినప్పుడు ఒక కోడినో మేకనో కోస్తారు. ఎందుకు కోసుకున్నారు? దసరా వచ్చిన సమయంలో కూడా కోడినో మేకనో కోస్తారు. ఎందుకు కోసారు? అదేం మూఢనమ్మకం కాదు, అది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఏంటయ్యా ఆచారం అంటే, రక్తము చిందించడం వల్లే పాపమునకు పరిహారం జరుగుతుందని వేదములు చెబుతున్నాయి, బైబిల్ చెప్పింది, అసలు దేవుడే చెప్పాడు ఆ మాట. గనుకనే రక్త ప్రోక్షణం చేస్తూ వచ్చారు. దేవుడు అన్నాడు, మేకల యొక్కయు, కోళ్ల యొక్కయు, జంతువుల యొక్క రక్తము శాశ్వతంగా మనిషి పాపము నుండి విడుదల కలగజేయలేదు గనుక నేనే నా పరిశుద్ధ రక్తాన్ని కారుస్తాను అని. తన పరిశుద్ధ రక్తం కార్చాలంటే ఒక పరిశుద్ధమైన శరీరం కావాలి కదా. ఆ శరీరము ధరించడం కొరకు మరియమ్మ కడుపులో పిండంగా ఉండి ఒక శిశువుగా ఎదిగి ఈ భూమి మీద అడుగుపెట్టి 33.5 సంవత్సరాలు జీవించి 33.5 సంవత్సరాలు జీవించి సిలువ అనేటువంటి ఆ కొయ్యపై చేతుల్లో కాళ్ళల్లో మేకులు వేయబడి తన పరిశుద్ధమైన రక్తాన్ని గార్చి, నా రక్తము ద్వారా ప్రతి మనిషి యొక్క పాపమును నేను పరిహరిస్తాను అని ఆయన పలికాడు. అందుకు క్రిస్మస్ పండుగ రోజున ఆయన బాలుడుగా, శిశువుగా జన్మించవలసి వచ్చింది. ప్రియమైన సహోదరులారా, ఇంకా రావడం మానేశాడా? ఇంకా వస్తూనే ఉన్నాడు. ఏంటి ఈ ప్రతిసర్గ పర్వ అనేటువంటి దానిలో భవిష్య పురాణంలో శాలివాహనుడు అనే చక్రవర్తి ఉంటాడు. శాలివాహనుడు అనేటువంటి చక్రవర్తి మేరు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు తేదివ్యమానమైనటువంటి వెలుగుతో తెల్లని వస్త్రములు కలిగినటువంటి ఒక ఆకృతిలో కనపడతాడు. ఈ శాలివాహన చక్రవర్తి అడుగుతాడు, అయ్యా మహానుభావ, ఎవరండి మీరు? ఇంత వెలుగులాంటి వస్త్రాలతో మెరిసిపోతున్నారు, ఎవరయ్యా మీరు అని అడిగితే ఆయన అంటాడు, నా పేరు ఈసా మసీ. ఏంటి, నేను కన్య గర్భమున జన్మించినాను. మ్లేచ్చులు అని మీరు పిలుస్తున్నారు చూడండి, ఆ మ్లేచ్ఛ దేశంలో నేను జన్మించాను. నాకు కొంతమంది శిష్యులు ఉన్నారు. ఇవన్నీ వివరాలన్నీ చెబుతాడు. ఇవన్నీ ప్రతిసర్గ పర్వలో వివరంగా రాయబడి ఉన్నాయి. భారతీయ మునులకు కనబడ్డానికి వచ్చాడు. ఇలా తరచుగా ఈ భూమి మీదకి వస్తున్నాడు. వస్తానని చెప్పాడు కూడా. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో పాటు ఉంటాను. వస్తున్న క్రమంలో నా దగ్గరికి వచ్చాడు. ఈ రోజున ఆహ్వానిస్తే నీ దగ్గరకు వస్తాడు. అప్పుడు వచ్చిందేమో భూమిని చేయడానికి, తర్వాత వచ్చింది పాడైనటువంటి మానవ జాతిని నిమ్రోదు చేతుల నుంచి విడిపించడానికి, 2000 సంవత్సరాల కిందట వచ్చింది పాప పరిహార యజ్ఞం చేయడానికి. ఇప్పుడు వచ్చేది ఎందుకో తెలుసా? నీ బ్రతుకును బాగు చేయడానికి, నీ జీవితంలో నూతన సృష్టిని చేయడానికి, నీ జీవితాన్ని తనకు అనుకూలంగా మార్చడానికి. పాపంతో నిండిపోయి, చీకటితో నిండిపోయి, పాపపు యోచనల్లో సమాధానం లేక, శాంతి లేక, నెమ్మది లేక జీవితంలో కృంగిపోతున్నటువంటి వ్యక్తులను బాగు చేయడానికి, ఉద్ధరించడానికి మరలా ఆయన వస్తూ ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చేది బహిరంగంగా కాదు, వ్యక్తిగతంగా ప్రతి ఒక్క హృదయంలోనికి రాబోతున్నాడు. ఎవరైతే ఆయన ఆహ్వానిస్తారో వారి హృదయంలోకి ఆయన ప్రవేశిస్తాడు. అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన క్రిస్మస్ పండుగ. అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన ఆనందం.
యేసయ్య ఎవరి హృదయాల్లోకి వస్తే వచ్చాడో, ఒక లోబి, పిసినారి, అందరిది దోచుకునేవాడు, అందరి ఆస్తులను కాజేయాలనేటువంటి మనసు కలిగిన వాడు జక్కయ్య అనేటువంటి వాడు. యేసయ్య వెళ్ళగానే వాడు మహాదాత అయిపోయాడు. యేసయ్య ఎవరి హృదయాల్లోనికి వస్తాడో, ఎవరైతే ఆయన్ను పూర్తిగా ఆహ్వానిస్తారో, ఎవరైతే తన్ను తాను ఆయనకు అప్పజెప్పుకుంటారో వారి జీవితాల్లో శాంతి స్థాపన చేస్తాడు. వారి జీవితాలని నెమ్మదితో నింపుతాడు, ఆనందంతో నింపుతాడు. వాళ్ళకు రోజు పండగే, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కిస్మిస్ పండగ కాదు, రోజు హృదయంలో పండగ, రోజు హృదయంలో ఆనందం. కొంతమంది డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ సమాధానం లేదు, శాంతి లేదు. ఎందుకు బ్రతుకుతున్నాం మాకు అర్థం కావడం లేదని కృంగిపోతూ ఉన్నారు చాలామంది. నేను చెబుతున్నాను, భూమిని సృష్టించడానికి వచ్చినవాడు, మానవుని తయారు చేయడానికి వచ్చినవాడు, పాడైన మానవుల్ని దారిలో పెట్టడానికి వచ్చినవాడు, మానవ జాతి కొరకు యజ్ఞం అవడానికి వచ్చినవాడు ఈ రాత్రి మరలా నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు కానీ ఆహ్వానించావా, నీ జీవితంలో స్వీకరించావా? ఈ రోజు నుంచి క్రిస్మస్ పండుగ స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా రాబోతున్నాడు. ఆయన చెప్పాడు, నేను త్వరగా వస్తాను, ఈ భూమి మీద శాంతి స్థాపన చేస్తాను, ఈ భూమిని నేను పాలిస్తాను. మెల్కీషెదెకుగా వచ్చి షాలేము రాజుగా షాలేము పట్టణాన్ని కట్టినటువంటి ఆ మెల్కీషెదెకు మరలా యెరూషలేము అనేటువంటి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని ప్రపంచాన్ని పాలించబోతూ ఉన్నాడు. బైబిల్ చెబుతుంది, ఆయన రావడానికి ముందు ప్రపంచమంతా ఏకరాజ్యం అవుతుందట. ప్రపంచమంతా ఒకటే ప్రభుత్వం ఏలబోతుంది. అబద్ధ క్రీస్తు అనేవాడు పరిపాలించబోతున్నాడు. నిమ్రోదు పాలించే కాలంలో మెల్కీషెదెకుగా దిగి వచ్చినటువంటి దేవుడు ఈ అంతిమ కాలములో అబద్ధ క్రీస్తు అనేటువంటి వాడు పాలన చేస్తాడు. ప్రపంచ రాజు, ప్రపంచ నియంత, వాడు పాలన చేసే దినాలు రాబోతున్నాయి. బైబిల్ చెబుతుంది, సాక్ష్యం చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. వచ్చినప్పుడు ఈ అంతిమ అబద్ధ క్రీస్తు అనేటువంటి వాడు వచ్చి ప్రజలందరినీ మోసగించి భ్రష్టు పట్టించే కాలాన్న మరలా దివ్యమానమైన మహిమతో అప్పుడు మరియ గర్భంలోంచి రాడాయన మేఘారూరుడై, ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అనే కేక వినబడి ఈ భూమి మీదకి రాబోతున్నాడు. మరలా ఆయన ఈ భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నాడు. శాశ్వత కాలం ఆయన రాబోతూ ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. కొత్త దేవుడు కాదు సార్, ఉన్న దేవుడే వచ్చాడు అనేక మార్లు. ఈ విషయం అర్థం కాక ఈ కొత్త మతం ఎందుకు, కొత్త దేవుడు ఎందుకు? నేను మొదటే చెప్పాను, కొత్త దేవుడు వద్దు, కొత్త మతం వద్దు. శాశ్వత కాలము, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమవుతూ భూమిలో మట్టి తీసి మనిషిగా చేసి నీ అమ్మ కడుపులో, తల్లి కడుపులో నీకు ఒక రూపాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడు, చెడిపోయి పడిపోయి నరకానికి పోతున్నటువంటి మనుషుల కొరకు యజ్ఞమైన దేవుడు ఈ రోజున రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మరలా పిలిచిన వారి హృదయంలోకి వస్తాడు. వచ్చి ఆయన సమస్తమును జరిగిస్తాడు. ఎవరైతే ఇష్టపూర్వకంగా పిలుస్తారో, బలవంతంగా వచ్చి మీదన పడిపోయేది దెయ్యం. ఇష్టపూర్వకంగా పిలిచినప్పుడు లోపలికి వచ్చేటువంటి వాడు దేవుడు. ఈరోజు ఎవరు పిలుస్తారో వారి హృదయంలోనికి వస్తాడు. అసలైన క్రిస్మస్ పండుగ స్టార్ట్ అవుతుంది. అటువంటి కృప భాగ్యం కావలసిన వారు కన్నులు మూసుకుని ఒక్క మారు యేసయ్యా నా హృదయంలోనికి రండి అని పిలవండి. ఆయన వచ్చి మీకు సమాధానమును, శాంతిని అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనసారా యేసయ్యను పిలవండి.